ఈ ఊరు పేరు పాండ్రంగి, విశాఖ జిల్లాకు చెందినది. ఈ నేల మీద ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, అల్లూరి సీతారామరాజు. దేశం కోసం ప్రాణమిచ్చిన ఈ వీరుడు ఈ ఊరి గర్వం. ఈ ఊరు చరిత్రతో నిండి ఉంది. ప్రతి ఇంట్లో ఒక గర్వకథ ఉంది. కానీ ఈ ఊరికి సరైన బ్రిడ్జి లేదు. వానాకాలంలో దారి పూర్తిగా మూసుకుపోతుంది. సమయానికి సహాయం అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇంతకన్నా మీరు ఏ సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు? బోల్డ్ మంచి అయిపోయింది. ఎల్లు పనులు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఇంకే బాధ ఉంది. సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు ఏట్లు పెట్టి చచ్చిపోయారు. మనకి పాండ్రంగి గ్రామం నుంచి మనకి ఆసుపత్రికి రావడానికి ఇక్కడ ఏర్ అనేది మనకి వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇబ్బంది. ఆ సమస్య గురించి మీరు ఏం చెప్తారు? మరి వర్షాకాలం వచ్చేసరికి పాండ్రంగి కేసులు రావాలంటే పద్మనాభం వెళ్ళి తిరిగి రావాలి తప్ప అందుబాటులో రావడానికి బంద్ చేస్తారు. లేదంటే వైజాగ్ కేసు వచ్చి ఇలా భీమిని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇబ్బంది చిన్న ఇబ్బంది కాదు, ఆడవాళ్ళ సమస్య ఏవాడు కాదు. ఈ గ్రామం పుట్టిన తర్వాత తగిన ఇబ్బందులు పడతారు. ఆడదానికి సరిపోయినది, మగుడికి సరిపోయినది. ఆడదానికి వెనకెట్టి మగుడికి కూడా, మగుడికి వెనకెట్టి ఆడదే. చాలా సమస్య, పెద్ద సమస్య అది. దాన్ని ఎవరు పరిష్కరించలేదు. మరి గవర్నమెంట్ కూడా స్పందించలేదు. శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో లేదు. అసురక్షితమైన నీటిపైన ఆధారపడుతున్నారు. మంచి సమస్య ఉందని చెప్పి అన్నారు పిల్లలు. ఉన్నారమ్మా. దానివల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలు ఉన్నారు కానీ సరైన సదుపాయాలు లేవు. మా స్కూల్లో బోర్ వాటర్ ఉంటాయి. కొన్ని సార్లు అవి తాగడం వల్ల కడుపు నొప్పి, జ్వరం గట్ట వస్తుంది. అందుకనే ఫిల్టర్ వాటర్ కావాలి. సరి అయిన రోడ్లు లేవు. ఒక గొప్ప చరిత్ర ఉన్న ఊరు ఈరోజు మూల సదుపాయాల కోసం పోరాడుతుంది. కానీ అన్నీ చీకటే కాదు. ఈ ఊరికి తోడుగా నిలిచిన వ్యక్తి ఉన్నారు. ఆయనే రామరాజు గారు. మరి ఎన్నాళ్ళు ఒకన ఉండేది. ఇప్పుడు మా రామరాజు వచ్చినంత ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. అంత సమస్యలు లేకుండా ఉన్నారు. ఈ ఊరికి ఎవరు చేయని పని కూడా అతను మా ఊరు బ్రిడ్జి కూడా తెచ్చారు అతను మా ఊరికి. మరి ఏమైనా పేదలు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి ఏదో పెన్షన్లు రాకపోయినా, మిగతాకి ఏది రాకపోయినా, చదువు విషయంలో కానీ కాలేజ్ షీప్లు ఇవ్వకపోయినా, పెన్షన్లు రాకపోయినా ఏదైనా అతను దగ్గర నుంచి చేయించి బాధ్యత అది తెచ్చి మా ఊరి మట చాలా పట్టుదల మీద చేస్తాను. ఊళ్ళకి బాగా అనుకుంటా భోజనం రాకపోతే మళ్ళీ ఎంటారు ఫోన్ చేయగానే భోజనం రాకపోతే ఇంక మనపై మాధ్యపడిపోతాడు. ఊరు సమస్యలు ఏవైనా అతనే చేయించుతాంటారు బాబు. పెంచుతాం పాత వేది లేకపోయినా అతను మరి ప్రజలు ఏడు చేస్తారో తెలియదు కానీ పెంచుతాం మాత్రం రాజుగారే చేస్తాంటారు బాబు. ఏ పని చెయ్యాలని నన్ను రామరాజు గారు వచ్చిన తర్వాత అంటారు అన్నీ జరుగుతాయి. అతను కాలం ఈ ఊరికి అంతా మంచి. నమస్కారం, నా పేరు చిల్లపట్టి రామరాజు. పాండ్రంగి గ్రామం, అల్లూరి సీతారామరాజు గారు 1897లో మా గ్రామంలో జన్మించారు. 1996లో పాండ్రంగిలో సప్త జయంతి ఉత్సవాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ గారు రావడం చేయడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మా గ్రామంలో జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. 2014 నుంచి ఉమ్మడి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ప్రభుత్వ దీంతో జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. అప్పటి నుంచి ఈ గ్రామం ప్రతి సంవత్సరం జూలై 4న
అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు పాండ్రంగిలో జరుగుతున్నాయి. తరువాత మా గ్రామం కొంత వెనుకబడి ఉంది. దీన్ని నేను గత 2 సంవత్సరాల నుంచి గ్రామంలో యాక్టివ్గా ఉండి మన ప్రీతమ నాయకులు శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. గ్రామంలో సీసీ రోడ్లు కానీ మిగతా వర్క్లు కానీ అన్ని కూడా సర్వేంగా జరుగుతున్నాయి. ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇంకా మాకు కొన్ని సహకారం గవర్నమెంట్ నుంచి మరియు సిఆర్ఎస్ నుంచి కొన్ని నిధులు కావాల్సి ఉంది. వచ్చినట్లయితే ఈ సీతారాముల జన్మస్థలం పక్కనే కోనేరు ఉంది. అక్కడ గవర్నమెంట్ మ్యూజియం స్టార్ట్ చేస్తామని కొంత కండిషన్ లో ఆ బిల్డింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. అలాగే కోనేరు చుట్టూ పార్కింగ్ అవి చేయాలని మేము కోరుకుంటున్నాం. మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు గత జన్మదిన వేడుకల్లో వచ్చి భరతమాత టెంపుల్ కడదాం, ఆ రోజు నుంచి నెక్స్ట్ జూలై 4th ఈ గ్రామంలో భరతమాంబ చొప్పున పరస ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఘనంగా నిలబెడదామని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు భరతమాత టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. 1996 జూలై 4th అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారైన కృష్ణకాంత్ గారి ద్వారా జరిగింది. అప్పటి భీమిలి శాసనసభ్యులు మా గ్రామ వ్యక్తి అయినటువంటి ఆర్ఎస్డిపి అప్పలరాజు సమక్షంలో ఈ రోజు వరకు జూలై 4th అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు మా పాండ్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. మా పాండ్యం గ్రామానికి సరైన కాలువలు లేక డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. గత 2 సంవత్సరాల నుంచి స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ నిర్మాణం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం కొన్ని వీధులు ప్రజలు నడవలేక బురద రోడ్లు వర్షాకాలం వస్తే అస్తవ్యస్తంగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మీ 2 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో ఆ బురద రోడ్లని తీసేసి గ్రావెల్ వేసి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్లని వాడుకుంటున్నారు. ఇంకా మా గ్రామానికి శ్మశానం లేదు. దానివల్ల మాకు గోదావరి నది ప్రవాహం వల్ల ఆ టైంలో ఎవరైనా చనిపోతే దాన్ని దహనం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు శ్మశానం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. అది కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి నిర్ణయిస్తున్నాం. మా గ్రామానికి ముఖ్య సమస్య మరుగుదొడ్లు లేకపోవడం వల్ల రోడ్లు గట్టాన్ని అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ప్రభుత్వం వారు కానీ సిఆర్ఎస్ ఫండ్స్ కానీ ఇచ్చినట్లయితే మా గ్రామానికి మరుగుదొడ్లు నిర్మించి ఆ సమస్యను లేకుండా చేద్దామని మేము పని చేస్తున్నాం. ప్రస్తుతం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం కొన్ని సిఆర్ఎస్ నిధులు గట్ట మేము కలెక్ట్ చేసి గ్రామాన్ని డెవలప్ చేద్దామని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఎన్ని సచివాలయాలు కండి? 16 సచివాలయాలు అండి. 16 సచివాలయాలకు ఒకటే ఆసుపత్రి మీకు. మరి ఇన్ని సచివాలయాలు మేనేజ్ చేయడానికి మీకు మందుల సరఫరా అంత సమయాన్ని అందుతున్నాయి? మందుల సరఫరా అయితే అంతే సార్, కాకపోతే పడ్డీల పేరు ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే స్టాఫ్ ఎక్కువ ఉండడం వల్ల, తక్కువ అవడం వల్ల, పేషెంట్లు ఎక్కువ రావడం వల్ల. మీకు మార్నింగ్ టైం అయితే పేషెంట్లు ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది. మీరు మధ్యాహ్నం అయితే మనకి ఇంకొక ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ఇక్కడ మనకి వీలుగా ఉంటుంది. డెవలప్ చేయాలి సార్. ఇంకా ఎమర్జెన్సీ లేదు. ఎమర్జెన్సీ వచ్చినా టగరపల్స్ కానీ వైజాగ్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఏ ఎమర్జెన్సీ కేసు కూడా స్టాఫ్ కూడా సరిగా లేరు. స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. వచ్చారంటే అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అన్నీ అంటారు, కానీ స్థానికంగా పేషెంట్ మాత్రం అందుబాటులో స్టాఫ్ లేరు. స్టాఫ్ తక్కువ మంది మండలాలు ఎక్కువ. మండలం మొత్తానికి ఒకటే ఆసుపత్రి రావడం వల్ల స్టాఫ్ రిక్వైర్మెంట్. వాళ్ళ తల ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారు, మన పేషెంట్ ప్రాబ్లమ్స్ మీకు తెలియదేం లేదు. నా పేరు పురుషోత్తమ నాయుడు గారు. నేను ఎంఏ చేసుకున్న సోషల్ వర్కర్, భారతీయ సింధి సోషల్ సర్వీస్ పాండ్యం గ్రామానికి చాలా చరిత్రగల గ్రామం ఇది. అది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు జన్మ స్థానం ఇది. ఎప్పుడో డెవలప్ అవ్వాలి, కానీ ఇప్పటికీ ఏదో గ్రాడ్యువల్గా అలా డెవలప్ అవుతుంది. అలాగే రోడ్లు అవుతున్నాయి, డ్రైనేజీలు అవుతున్నాయి. ఇటువైపు కూడా ఇంకెంతో డెవలప్మెంట్ చేయడం కోసం సంబంధిత అధికారులు మేము ఫైట్ చేస్తూ వాళ్ళు కూడా మన మాట వింటున్నారు. కనుక గ్రామ యావత్తుగా పార్టీ పరాలు పక్కన పెట్టేసి అందరూ ఐక్యతాభావంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా అధికారుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం ఉంటే తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి అవ్వడానికి ముందు ఆశిస్తున్నాను.
ప్రజెంట్ టీడీపీ క్లస్టర్ లీడర్ అలాగే భీమిలి నియోజకవర్గ లీడర్ అయిన రామరాజు గారు ఆయన కృషితోని గంటా శ్రీనివాసరావు కలడం, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జి అనే సమస్య ఆయనకు వివరించడం, ఆయన దగ్గర ఉండి బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయించి కొంచెం ముందుకి తీసుకెళ్తున్నారండి. ఆ పనులు కూడా సత్వరం వేగంగా పొందుతున్నాయి. ఆయన నిజంగా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఆయనకి ఇటువంటి జనాల గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉండిపోతారు. రామరాజు గారు వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి పెరిగాయి. తర్వాత అలాగే మేజర్ సమస్య ఏంటంటే లేడీస్ కి బాత్రూమ్ టాయిలెట్స్ అనేవి లేవండి, చాలా ఇబ్బంది పడుతున్నారు లేక. అది కూడా కొంచెం తమ దృష్టిలో ఉంచుకొని తీసుకెళ్లి కొంచెం బాత్రూమ్ అది కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నానండి. పాండ్రంగి చెడు ఊరు కాదు, ఈ ఊళ్ళో మంచితనం ఉంది, చరిత్ర ఉంది. కావాల్సింది కొంచెం సహాయం, కొంచెం శ్రద్ధ. 100 ఏళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు గారు మన స్వాతంత్రం కోసం ప్రాణమిచ్చారు. ఈరోజు ఈ ఊరికి మనమేమిస్తున్నాం?